2026 పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఆర్థికాభివృద్ధి, లక్ష్మీ కటాక్ష పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే, శని అనుకూల గ్రహం వల్ల క్రమంగా ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. అయితే రాహు ప్రభావం వల్ల కొన్ని నిర్ణయాలకు జాగ్రత్త అవసరం. కాబట్టి సంపద పెరగడానికి కొన్ని శాస్త్రబద్ధ పరిహారాలు జ్యోతిష్యపరంగా చేయక తప్పదు. తులారాశికి అధిపతి శుక్రుడు. చేయవలసిన పరిహారం శుక్రగ్రహ ప్రీతి, మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలి. తెల్ల పువ్వులతో అర్చన చేయాలి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. దీనివల్ల ధనయోగం పెరుగుతుంది, వ్యాపారాభివృద్ధి పెరుగుతుంది. సరే, మరి లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలి? ప్రతి శుక్రవారం శ్రీ లక్ష్మికి అష్టోత్తరం చేయాలి, మహాలక్ష్మి అష్టకం చదవాలి, పేద మహిళలకి పసుపు కుంకుమ దానం ఇవ్వాలి. దీనివల్ల సంపద పెరుగుతుంది, ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మరి దీపారాధన అన్నారు. శుక్రవారం సాయంత్రం నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ప్రతిరోజు దీపం వెలిగించాలి, కానీ ప్రత్యేకించి శుక్రవారం సాయంత్రం వేయాలి. ఆర్థిక అడ్డంకులన్నీ తొలగుతాయి, శుభయోగాలు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. గోపూజ చేయాలి. ప్రతి రాశి వారు చేయవలసిన ఈ సంవత్సరం అలాంటిది. గోపూజ చేయాలి. నెలలో ఒక్కసారైనా చేయండి. ఆవుకు పచ్చి గడ్డి లేదా అరటి పండ్లు ఇవ్వండి. ధనాభివృద్ధి పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం అనేది పెరుగుతుంది. దీనికి ఒక ప్రత్యేక మంత్రం ఏమైనా ఈ నెల ఉందా అంటే, ఓం యక్షాయ నమః, ఓం యక్షాయ నమః, యక్షేశ్వరాయ నమః, కుబేరాయ నమః, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. కుబేర మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటే మంచిది. 108 సార్లు ప్రార్థన చేయండి. సంపద పెరుగుతుంది, వ్యాపార విజయాలు పొందుతారు. పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. శుక్ర అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం ఉంటే తులారాశి వారికి పరాభవనామ సంవత్సరంలో నీకు శుక్ర గ్రహం పట్టింది అంటారు కదా, శుక్రదశ వచ్చిందని, అలా వచ్చేస్తుంది. ఇంకనూ ఏమైనా హడల్స్ ఉంటే మీ వ్యక్తిగత జాతకంలో లక్ష్మీ కటాక్షం ఎప్పటి నుంచి ఉంటుందని తెలుసుకోవడానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.